అందరికీ నమస్కారం అండి. నారా లోకేష్ పప్పు అనే పేరు దగ్గర నుంచి నిప్పు అనే పేరు వరకు వచ్చాడు అంటే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఈ విషయం తెలియాలి. ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. నారా లోకేష్ గారి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. 2014 నుంచి 19 వరకు అయితే ఎమ్మెల్సీగా ఉండి నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా అయితే చేశాడు. అప్పుడైతే తెలుగుదేశం పార్టీ కూటమి అయితే అధికారంలోనే ఉంది. అప్పుడు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు సేకరించిన నారా లోకేష్ విడిపోయి రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్న సమయాల్లో ఏదైనా కంపెనీస్ వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే చాలా ఆలోచిస్తాయి. అటువంటి సందర్భంలోనే చాలా కంపెనీస్ని నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి అయితే తీసుకురావడం జరిగింది. అటువంటి సమయంలో అభినందించాల్సింది పోయి ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నీకు వర్ధంతికి జయంతికి తేడా తెలీదా, తెలుగు మాట్లాడటం సక్రమంగా రాదు, పప్పు, నువ్వు వేస్ట్, నువ్వు ఎమ్మెల్సీ అయ్యి నువ్వు మంత్రి అయితే అయ్యావు, డైరెక్ట్గా నువ్వు రాజకీయాల్లోకి రాలేదు, నువ్వు ఎందుకు పనికిమాలినోడివి అని చెప్పి అతని బాడీ షేమింగ్ గురించి షేమింగ్ చేయడం అయితే జరిగింది. ఏదైతే 2019 తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం జరిగింది, 23 సీట్లకే పరిమితం అవడం జరిగింది. దాని తర్వాత కరోనా విపత్తు అయితే రావడం జరిగింది. ఈ కరోనా విపత్తులో ఎంతో మంది రాజకీయాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఎంతో మంది రాజకీయ నాయకులు వాళ్ళ ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ నారా లోకేష్ మాత్రం తనకి ఏదైతే టార్గెట్ చేశారో, తన బాడీ షేమింగ్ చేశారో, తన తెలుగు గురించి మాట్లాడారో, ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నారా లోకేష్ వాటిపైన అయితే ఫోకస్ చేశాడు. కరోనా విపత్తు అనంతరం కొన్ని నెలల తర్వాత యువగలం పాదయాత్రనైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఏందిరా మన నారా లోకేషేనా ఇలా మాట్లాడుతున్నాడు, ఈ విధంగా స్లిమ్గా అయ్యాడు, అసలు ఏంటి అతని వెనక రహస్యం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త, అభిమాని, సాధారణ ప్రజలు కూడా ఒక్కసారిగా అతని మాటలు చూసి ఉలిక్కి పడడం జరిగింది. నిజమేనండి, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నారా లోకేష్ గారు అయితే నిరూపించారు. మంగళగిరిలో అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు. అయినా సరే 2024 ఎన్నికల్లో మంగళగిరిలో భారీ మెజారిటీతో నారా లోకేష్ గారు అయితే గెలవడం జరిగింది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా చూసినట్లయితే 226 రోజులు, 3124 కిలోమీటర్లు, ఎన్నో నియోజకవర్గాలు తిరిగాడు మన నారా లోకేష్. ఎంతో మంది సమస్యలను దగ్గరుండి చూశాడు. అప్పటికప్పుడు ఆ సమస్యల్ని తన రెడ్ బుక్ లో రాసుకున్నాడు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ రెడ్ బుక్ విషయాన్ని. ఈ రెడ్ బుక్ గురించి కూడా మీకు పూర్తిగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. రెడ్ బుక్ లో అయితే ప్రతి ఒక్కటి నోట్ చేసుకోవడం జరిగింది. రెడ్ బుక్ ఎవరైతే ఆక్రమణలో, ఎవరైతే దౌర్జన్యాలు పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఆ రెడ్ బుక్ లో నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోజు కార్యకర్తలందరూ కూడా నారా లోకేష్ గారు మీరు తిరిగారు, చేశారు, మా అందరి సపోర్ట్ మేము మీకు ఇచ్చాము, మేము ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డాం వైఎస్ఆర్సీపీ ద్వారా, మీరు ఆ రోజు రెడ్ బుక్ ఉందంది, ఇప్పుడు ఆ రెడ్ బుక్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి చాలా క్లియర్గా కార్యకర్తలు అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. వాటికి సంబంధించి నారా లోకేష్ గారి దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలా ఉందంటే, ఖచ్చితంగా రెడ్ బుక్ ప్రకారం మేము చేస్తాము, కానీ డైరెక్ట్ కక్షలకైతే ఎప్పుడూ పాల్పడకూడదు. అంతేకాకుండా ఇప్పుడు కక్షలకు పాల్పడే టైం కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాల్సిన టైం ఇది. ఎందుకంటారా, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఒక్కొక్క పథకాన్ని మీకు అందించేదానికి మా తల ప్రాణం తోక్కొస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము రెడ్ బుక్ ని ఫాలో అవుతాం. లీగల్గా వాళ్ళకి ఏ నోటీసులు పంపించాలో, లీగల్గా వాళ్ళని ఎలా అరెస్ట్ చేయాలో, లీగల్గా వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతాం. మనం గనక వాళ్ళ మీద డైరెక్ట్గా గనక కక్ష పెడితే, ఎందుకంటారా 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు. సాధారణ ప్రజల్ని కష్టపెట్టాడు, ఏదైతే నాయకుల్ని కష్టపెట్టాడు, ఏదైతే ప్రతిపక్ష నాయకుల్ని ఎంతో కష్టపెట్టాడు, అదే పనులు మనం కూడా చేస్తే మనకు కూడా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ఏదైతే అభివృద్ధి ఉందో, ఏదైతే పిల్లలకి విద్యాశాఖ పైన ఏదైతే అందాలో వీటన్నిటి మీద దృష్టి పెడతాను. అంతేకాకుండా లీగల్గా ఎవరెవరు తప్పులు చేశారు, ఎవరెవరు అక్రమాలు చేశారు, ఎవరెవరు దౌర్జన్యాలు చేశారు, ఎవరెవరు హత్యలు చేశారు, వీళ్ళందరినీ కూడా వదిలేది లేదు. కార్యకర్తలారా గుర్తుపెట్టుకోండి, మీకు తగిన మేలు నేను చేస్తాను. తెలుగుదేశం పార్టీని అభిమానించే ప్రజలారా నేను చెప్పేది వినండి అన్నట్టుగా అయితే అతని క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటారా, లాస్ట్ టైం ఒక 10 రోజుల క్రితం అయితే 99 మందితో నామినేటెడ్ పోస్టులను అయితే వదలడం జరిగింది. ఆ పోస్టులో చాలా క్లియర్ కట్ గా కూటమి అభ్యర్థులకైతే నామినేటెడ్ పదవులు ఇవ్వడం జరిగింది. పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకైతే ఆ నామినేటెడ్ పదవులు అయితే వచ్చాయి. దీని ద్వారా అయితే నారా లోకేష్ ఒక ఇండికేషన్ అయితే పంపించడం జరిగింది. అదే ఏం ఇండికేషన్ అంటారా,
పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని మేము ఎప్పటికీ విస్మరించాం. ఎందుకంటారా, మీరు లేకపోతే పార్టీ లేదు కాబట్టి కష్టపడ్డ వాళ్ళకి ఆ 99 మందిలో మేము ప్రధాన పీఠం వేసాము అని చెప్పి నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, రెడ్ బుక్ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేది ఒక డెడ్ షీట్లో అయితే ఉంది. దాన్ని పైకి తీసుకురావాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కష్టపడతానే ఉన్నారు. ప్రత్యర్థుల్ని ఏదైతే టార్గెట్ చేయడం తగ్గించేసి రాష్ట్రం మీద ఫోకస్ చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటూ ఉన్నారు. అదే దారిలో అయితే మన కూటమి ప్రభుత్వం అయితే వెళ్తూ ఉంది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. నేను ఈ వీడియోనైతే చాలా మంది దగ్గర నుంచి అయితే కొన్ని వివరాలు అయితే సేకరించి చేయడం జరిగింది. వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.